ఓకేనా? ప్రెజెంట్ మన టాపిక్ కటింగ్ ఫిగర్స్. సో, కటింగ్ ఫిగర్స్‌లో ఈ టాపిక్‌లో మనకి ఈరోజు లాస్ట్ క్లాస్ ఇది. ఓకేనమ్మా? ఈరోజు కూడా మనం కంప్యూటర్‌లో కొన్ని పిక్చర్స్ ప్రాక్టీస్ చేద్దాం. సో, టాపిక్ గురించి ఒక ఐడియా వచ్చే ఉంటది. కటింగ్ ఫిగర్స్ అనే టాపిక్ ఏ విధంగానైనా అడగొచ్చు. ఓకేనమ్మా? లెఫ్ట్ సైడ్ పీస్ ఉండొచ్చు. మనకు తెలుసమ్మా లెఫ్ట్ సైడ్ పీస్ ఇస్తాడు. రైట్ సైడ్ పీస్ ఏందో మనం కటింగ్ ఫిగర్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. మనం వీటన్నిటిని ఒక పేపర్ లాగా అనుకుంటున్నాం. ఒక స్క్వేర్ లాగానో, ఒక రెక్టాంగిల్ లాగానో, సర్కిల్ లాగానో, ఒక ట్రయాంగిల్ లాగానో ఉన్న పేపర్స్‌ని 2 పీసెస్‌గా కట్ చేశారు. ఒక పీస్ ఇక్కడ ఇస్తారు. ఇంకొక పీస్ మనం కనుక్కోవాలి. సో, ఆ పీస్ అనేది లెఫ్ట్ సైడ్ పీసా? పైన అప్పర్ పీస్ ఇస్తాడా? లోయర్ పీస్ ఇస్తాడా? లేదంటే రైట్ సైడ్ పీస్ ఏదైనా ఒకటి ఇస్తాడు. మిగిలిన ఇంకో సెకండ్ పీస్ అనేది మనం కనుక్కోవాలి. సో, అన్ని రకాలుగా ప్రాక్టీస్ చేసాం మనం. ఓకేనమ్మా? సో, ఈరోజు కూడా మీకొక లైవ్ ఎగ్జామ్ లాగా అనుకోవాలి. ప్రతి ఒక్క క్వెషన్‌కి మీరు ఆన్సర్‌కి ట్రై చేస్తూ ఉండాలి. ఓకేనమ్మా? నాకంటే ముందు మీరు ఆన్సర్‌కి ట్రై చేస్తూ ఉండాలి. ఒక లైవ్ ఎగ్జామ్ ఇది. ఎందుకంటే మీరు ఈ టాపిక్ మీద చాలా క్లాసులు మనం ప్రాక్టీస్ చేసాం కాబట్టి పర్ఫెక్ట్ అయ్యే ఉంటారు. ఓకేనమ్మా? ఒక లైవ్ ఎగ్జామ్ లాగా ఈరోజు కూడా అటెంప్ట్ చేస్తూ ఉండండి. ఓకేనమ్మా? నాకంటే ముందు మీరు ఆన్సర్‌ని ఒక రఫ్ నోట్ బుక్‌లో పెట్టుకొని ఓకేనమ్మా? రఫ్ నోట్ బుక్‌లో ఫస్ట్ క్వెషన్ డిస్‌ప్లే కాగానే దీనికి ఆన్సర్ ఇది బి అని పెట్టుకుంటారు. సపోజ్ బి అని పెట్టుకున్నారు. నేను బి అని చెప్పాననుకోండి రైట్ మార్క్ పెట్టుకోవాలి. ఇలా ప్రతి ఒక్క క్వెషన్‌కి కూడా నాకంటే ముందు మీరు ఆన్సర్‌కి ట్రై చేయండి. ఓకేనమ్మా? సో, ఫస్ట్ వన్‌తో క్లాస్ స్టార్ట్ చేద్దామా? ఓకేనమ్మా? ఫస్ట్ వన్ అండ్ ఈజీ వన్. ఓకేనమ్మా? చాలా ఈజీగా ఆన్సర్ వచ్చేసే ఉంటుంది కదా! మీ ఆన్సర్ సెండ్ చేయండి. సో, ఇక్కడ మీరు ఫస్ట్ ఎగ్జామ్ రోజు ఏం చేస్తారమ్మా? డైరెక్ట్‌గా దీన్ని ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా మారుస్తారు. ఎందుకు? ఇటు ఆల్రెడీ ఈ లైన్ ఇచ్చాడు. ఇటు 2 సైడ్స్ లైన్స్ కంప్లీట్‌గా ఇచ్చాడమ్మా. ఓకేనమ్మా? ఆల్‌మోస్ట్ 2 ఈక్వల్‌గా ఉన్నాయి కాబట్టి మనకిచ్చిన ఆప్షన్స్ కూడా తెలిసిపోతుంది. ఇవి కంప్లీట్‌గా ఉన్నట్లుగా తెలిసిపోతుంది. కాబట్టి వెంటనే మనం ఏం చేద్దాం? దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా మారుద్దాం. ఓకేనమ్మా? పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా మనం రఫ్‌గా డ్రా చేసాం కదా మనం. ఇలా మార్చామనుకోండి మనకు ఆల్‌మోస్ట్ ఆన్సర్ కనిపిస్తుందమ్మా. ఓకేనమ్మా? సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం మామూలుగా అయితే ఇది కరెక్టా కాదా అని చూసుకోవాలంటే ఏం చేస్తాం? ఒక్కొక్క లైన్‌ని చూడాలిప్పుడు. సో, ఫస్ట్ ఈ క్రాస్ లైన్ చూస్తున్నాను. ఏలో లేదు. బిలో లేదు. క్రాస్ లైన్ అనేది ఎక్కడ లేదమ్మా. కదా! సో, ఏ అండ్ బి అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్టు సిలో ఉంది. డిలో కూడా ఉందమ్మా. కానీ ఈ 2 లెంగ్త్‌లు మాత్రం కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నాయి. సో, ఈ రెండిటిని హోల్డ్ చేద్దాం. ఏదైనా ఒకటే కరెక్ట్ ఆన్సర్ ఇందులో. ఓకేనమ్మా? మనం చూస్తే కంటి చూపుతో చూస్తే ఇది కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. లేదా ఇది కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. సో, డౌట్‌గా ఉంటే మనం ఆపేద్దాం. సో, నెక్స్ట్ సెకండ్ లైన్ చూద్దామమ్మా. సెకండ్ లైన్ ఎంత క్రాస్‌గా ఉందో చూడండి. క్రాస్ లైన్ ఉందా? సో, సిలో కరెక్ట్‌గా ఉందమ్మా క్రాస్ లైన్. కానీ బిలో చూడండమ్మా కొద్దిగానే క్రాస్‌గా ఉంది ఈ లైన్. మీరు అబ్జర్వ్ చేస్తే చాలా కొద్దిగా ఉందమ్మా ఈ లైన్ అనేది. ఓకేనా? ఈ క్రాస్ ఇక్కడ చూడండి ఎలా క్రాస్‌గా ఉందో చూడండి. కరెక్ట్‌గా ఇక్కడ మ్యాచ్ అవుతుందా? కానీ ఇక్కడ మ్యాచ్ కావట్లేదమ్మా. ఈ క్రాస్ వేరే ఉంది. సో, డి అనేది రాంగ్ ఆన్సర్. ఓకేనమ్మా? డి అనేది రాంగ్ ఆన్సర్. ఇప్పుడు సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనం కరెక్టా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనకి ఇంకో బెస్ట్ ఆప్షన్ ఏముందమ్మా? దీన్ని డ్రా చేస్తాం. డ్రా చేసి చూసుకున్నా తెలిసిపోతుంది. సి అనేది కరెక్ట్ ఆన్సర్ అని. ఓకేనమ్మా? సో, రెడ్ బాల్ సి దగ్గర పెట్టాను చూడండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్. ఓకేనమ్మా. మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనమ్మా. సో, జనరల్‌గా మనకి ఇంతవరకు ఎగ్జామ్స్‌లలో ఇంతవరకు మనం నేర్చుకున్న వాటిల్లో జనరల్‌గా ఒక పెద్ద పీస్ ఓకేనమ్మా. ఒక పెద్ద పేపరు. మనం పేపర్ అంటున్నాం ఇక్కడ. పేపర్‌లోని 2 పార్ట్స్‌గా కట్ చేశారు. పెద్ద పార్ట్ ఇక్కడ ఇస్తాడు. చిన్న పార్ట్ మనం ఫైండ్ ఔట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేశాడమ్మా? చిన్న పార్టే ఇక్కడ ఇచ్చాడు. పెద్ద పార్ట్ ఏమో ఇక్కడ ఉన్నాయి. ఆప్షన్స్‌లలో పెద్ద పీస్‌లు ఇక్కడ ఉన్నాయమ్మా. 2 పార్ట్‌లలో పెద్దవే ఇక్కడ ఉన్నాయి. మామూలుగా ఇక్కడ ఏం చేస్తాం? పెద్ద పీసే ఇక్కడ ఉంటే ఓకేనమ్మా. పెద్ద పీసే ఇక్కడ ఉంటే దీన్ని ఏం చేస్తాం మనం పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా మారుస్తాం. దీన్ని కూడా మార్చొచ్చు నాన్న. దీన్ని కూడా మార్చొచ్చు. పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా మార్చొచ్చు. ఇలా డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు దీన్ని కూడా. ఓకేనమ్మా. సో, ఈ విధంగా కూడా ఆన్సర్ వస్తుంది. కానీ ఓకేనమ్మా. అంత పర్ఫెక్ట్‌గా డ్రా చేయలేకపోతున్నాం మనం. సో, ఇప్పుడు మామూలుగా పెద్ద పిక్చర్ ఇస్తే మనం ఇలా డ్రా చేసుకొని ఆన్సర్‌కి మనం ఫైండ్ ఔట్ చేస్తాం. సో, ఇక్కడ చిన్నదే ఇక్కడ ఇచ్చింది కాబట్టి మీరేం చేస్తారు ఇప్పుడు చూసుకోవడానికి ఏమేమి ఉన్నాయి మనకి ఇక్కడి నుంచి చూడాలమ్మా. ఇక్కడి నుంచి చూడాలి. ఫస్ట్ ఈ క్రాస్ లైన్ చూస్తాం. ఓకేనా? చూస్తే మీకు అన్నిట్లో కూడా
ఆల్మోస్ట్ సేమ్ ఉన్నట్లుగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఈ క్రాస్ లైన్ చూస్తాం. ఇది కూడా ఆల్మోస్ట్ ఇలా సేమ్ ఉన్నట్లుగా అనిపిస్తుంది. అవునమ్మా? సో చూడండి. కానీ డీలో ఆ విధంగా లేదమ్మా. సరే డౌట్‌గా ఉంటే ఆపండి. దాన్ని కూడా ఆపండి. డౌట్‌గా ఉంటే అది కూడా ఆపుదాం. ఆపి చూస్తే ఓకేనమ్మా? ఆల్మోస్ట్ ఈ క్రాస్ లైన్స్ అన్నీ ఇక్కడ బిలో తప్పుగా ఉందమ్మా. నెక్స్ట్ సిలో కూడా కరెక్ట్‌గా ఉంది. డిలో డౌట్‌గా ఉంది. సో డౌట్‌గా ఉంటే మనం అన్నీ ఆపేస్తాం కదా! నెక్స్ట్ మనం ఏం చేద్దాం? ఈ అడ్డం లైన్ చూడండి ఒకసారి. దీన్ని చూద్దాం. ఏలో కరెక్ట్‌గా ఉందమ్మా. బిలో చాలా పెద్దగా ఉంది. బి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సిలో చిన్నగా ఉంది. సి రాంగ్ ఆన్సర్. డిలో కూడా చిన్నగా ఉందమ్మా. డి రాంగ్ ఆన్సర్. మీరు కరెక్ట్‌గా ఒకే ఒక దాంట్లో 3 రాంగ్ ఆన్సర్స్ వచ్చేసాయమ్మా. ఒకే ఒక ఆప్షన్ తోటి. ఎక్కడ? ఈ అడ్డం లైన్ చూస్తే, ఈ అడ్డం లైన్ చూస్తే ఏలో ఎక్కువగా ఉంది. చాలా పెద్దగా ఉంది. సిలో చిన్నగా ఉంది. డిలో ఇంకా చిన్నగా ఉంది. కాబట్టి ఈ ఒక్క రీజన్ తోటే 3 కూడా రాంగ్ ఆన్సర్ అయిపోయాయి. కరెక్ట్‌గా ఏ అనేది మన ఆన్సర్. ఇప్పుడు మీకు డౌట్‌గా ఉంటే దీన్ని ఏం చేస్తారు? చూడండి ఒకసారి. ఈ పార్ట్‌ని చూడండి. ఇక్కడ ఈ పార్ట్‌ని చూడండమ్మా. ఈ వెడల్పు అంతా చూడండి. ఎంత వెడల్పు ఉందో చూడండి ఇక్కడ. సేమ్ కరెక్ట్‌గా ఉంది కదా! సో, ఏ అనేది మన ఆన్సర్ నాన్న. ఇప్పుడు మీరేం చేస్తారు? మనం జనరల్‌గా ఏం చేస్తాం? కరెక్ట్ ఆన్సర్‌ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ప్రాబ్లమ్ ఫిగర్‌ని రౌండ్ ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా మారుస్తాం. సో, ఇక్కడ ఆన్సర్ ఏ అని తెలిసింది. ఇది కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడానికి ఇప్పుడు ఆప్షన్‌ని మాత్రమే మనం ఏం చేద్దామమ్మా? డ్రా చేసి చూడండి. పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా. ఇప్పుడు డ్రా చేసిన తర్వాత మనం ఇదివరకు ఏం చేసామమ్మా? ప్రాబ్లమ్ ఫిగర్‌ని పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా మార్చేవాళ్ళం. ఇప్పుడు ఆన్సర్ ఏ అనిపించింది. కన్ఫర్మేషన్ కొరకు ఏని పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా మార్చి చూడండి. చూస్తే ఇది ఈ లోపల ఫిగర్ ఉందమ్మా. ఈ ఫిగర్ మీకు ఇక్కడ కనపడాలి. కనిపిస్తుందా? కనిపిస్తేనే మనం స్ట్రెయిట్‌గా డ్రా చేస్తే మంచిగా క్లియర్‌గా కనిపిస్తుందమ్మా. అప్పుడే ఇది ఏ అని మనం సెలెక్ట్ చేసుకున్న ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనమ్మా? ఓకే. ఓకే జిలన్ నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే జిలన్ నెక్స్ట్ వన్. ఓకేనమ్మా? మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనమ్మా? మనకొక విషయం అర్థమైందమ్మా. దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా మారిస్తే ఆన్సర్ వస్తుంది. సో, ఫస్ట్ టైమ్ మార్చి చూద్దాం అవసరమైతే. ఓకేనమ్మా? సో, ఇక్కడ పర్ఫెక్ట్‌గా ఈ లైన్ కొద్దిగా క్రాస్ వచ్చిందమ్మా. ఇక్కడి నుంచి మనం డ్రా చేసి చూస్తే ఆన్సర్ మీకు కనిపిస్తుంది. చూడండి ఒకసారి. ఆన్సర్ ఎక్కడుందో. వెంటనే ఆన్సర్ ఐడెంటిఫై చేస్తామమ్మా. ఎగ్జామ్ రోజు మీరు చేయాల్సిన మెథడ్ ఏంటంటే ఓకేనమ్మా? ఈ టాపిక్ మనం లాస్ట్ క్లాస్ కాబట్టి మనం ఎగ్జామ్ రోజు చేయాల్సిన ఫస్ట్ మెథడ్ ఏంటంటే దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా మార్చుకోవటం. పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా ఎలా తెలుస్తుందంటే ఈ 2 లైన్‌లు ఆల్రెడీ ఇచ్చాడమ్మా. ఇటువైపు కొద్దిగా లైన్ ఇచ్చాడు. ఇటువైపు కొద్దిగా లైన్ ఇచ్చాడంటే దీన్ని ఇక్కడి వరకు క్లోజ్ చేస్తే చాలు. ఇదొక పర్ఫెక్ట్ స్క్వేర్ అయిపోతుంది. సో, పర్ఫెక్ట్ స్క్వేర్ మార్చగానే మీకు ఆన్సర్ కనిపిస్తుంది. ఓకేనమ్మా? ఎగ్జామ్ రోజు చేయాల్సిన ఫస్ట్ మెథడ్ ఇదేనమ్మా. దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా మార్చుకోవటమే. షార్ట్ కట్ టెక్నికే వాడాలి. కానీ షార్ట్ కట్ టెక్నిక్ వాడిన తర్వాత కూడా మనకు ఆన్సర్ కన్‌ఫ్యూజ్ అయితుంది అనుకుంటే మాత్రం మనకొక మెథడ్ ఉంది. ఒక్కొక్క లైన్‌ని కంపేర్ చేసి చూడాలి. ఓకేనమ్మా చూద్దామా? ఈ లైన్‌ని కంపేర్ చేసి చూస్తే ఏలో ఓకే, బిలో ఓకే, సిలో చిన్నగా ఉంది, డిలో ఓకే. సో, సిలో చిన్నగా ఉంది కాబట్టి సిని ఎలిమినేట్ చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ అడ్డంగా క్రాస్‌గా ఒక లైన్ రావాలమ్మా. కానీ అడ్డం లైన్ తర్వాత ఒక నిలువు లైన్ వచ్చిందమ్మా ఇక్కడ. ఏలో చిన్న నిలువు లైన్ వచ్చింది చూసారా? ప్రాబ్లమ్ ఫిగర్‌లో ఇది చూస్తున్నాం మనం. కానీ ఏలో చూడండి నిలువు లైన్ వచ్చింది. కాబట్టి ఏ కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ బిలో చూడండమ్మా కరెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. ఓకేనమ్మా? బిలో కరెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ డిలో కూడా కరెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. ఓకేనమ్మా? సో, ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. బి అండ్ డి 2 సేమ్ ఉన్నాయి చూడటానికి. బి అండ్ డి 2 సేమ్ ఉన్నాయి కదా! సో, ఇక్కడ చూడండమ్మా నెక్స్ట్. ఈ నిలువు లైన్ చూస్తాం. నిలువు లైన్ చూస్తే నిలువు లైన్ కూడా బిలో అండ్ డిలో 2 సేమ్ ఉంటాయి నాన్న. బి అండ్ డిలో 2 సేమ్ ఉంటాయి. కానీ ఇది కరెక్ట్ ఆన్సరా కాదా తెలియాలంటే మనకి ఇక్కడ లేని లైన్‌ని ఇమాజిన్ చేసుకోవాలి. ఓకేనమ్మా? నేనిప్పుడు ఏం చేస్తున్నానంటే డ్రా చేస్తున్నానమ్మా. ఒక నిలువు లైన్‌ను, అడ్డం లైన్ డ్రా చేస్తున్నాను. ఓకేనమ్మా? మామూలుగా ఇది డ్రా చేయకముందు మీరు బిని, డిని చూడండి. ఈ 3 లైన్స్ కూడా ఆల్‌మోస్ట్ ఇక్కడ ఈ 3 లైన్‌లు. బిలో ఈ 3 లైన్‌లు, డిలో ఈ 3 లైన్‌లు ఆల్‌మోస్ట్ సేమ్ ఉంటాయి నాన్న. ఓకే. అప్పుడు ఆన్సర్ డిసైడ్ చేయలేం మనం. అప్పుడు మనం ఏం చేస్తాం? దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా మార్చుకొని చూడండి. ఇప్పుడు ఆన్సర్ తెలుస్తుంది. ఈ లైన్ లెంత్ చూడండి ఇప్పుడు. బిలో కరెక్ట్‌గా ఉంది. డిలో చిన్నగా ఉంది. అవునా? ఈ అడ్డం లైన్ ప్రాబ్లమ్ ఫిగర్‌లో నేను దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా మార్చి చూసాను.
చూస్తే ఈ అడ్డం లైన్ అనేది బిలో కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. డిలో చిన్నగా ఉందమ్మా. సో డి కూడా రాంగ్ ఆన్సరే. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటన్నా? బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్. ఓకేనమ్మా, మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనమ్మా, జనరల్ గా మనకి ఇలా ఇవ్వగానే ఏం చేస్తాం, ఈ కొద్దిగా ఈ లైన్ ని క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసి చూస్తే ఇప్పటి వరకు మనకి ఏనేమో ఆన్సర్ అనిపిస్తుంది ఎవరికైనా. ఓకేనమ్మా, సరే ఈ లైన్ డ్రా చేసిన తర్వాత చూడండి ఒకసారి, ఈ సైజు ఇది చిన్నగా ఉందమ్మా, ఇది పెద్దగా ఉంది. ఓకేనమ్మా, సో మనం ఏం చేస్తామంటే దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా మార్చే ప్రయత్నంలో ఫస్ట్ దీన్ని ఈ కొద్ది క్లోజ్ చేసి చూస్తాం. చూస్తే ఈ లైన్ మ్యాచ్ కాదమ్మా. అంటే మనకి ఇంకా ఈ ఏరియా, ఈ ట్రయాంగిల్ ఏరియా మ్యాచ్ కావట్లేదు. ప్రాబ్లం ఫిగర్ లో చిన్నగా ఉంది, ఏమో పెద్దగా ఉంది. సో ఇది కరెక్ట్ మెథడ్ కాదు అనే విషయం అర్థమైంది. అంటే మనం దీన్ని కొద్దిగా ఎక్స్టెన్షన్ చేయాలి. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒక్కొక్క లైన్ ని కంపేర్ చేసి చూస్తున్నాం. ఇక్కడ ఇలాంటి నిలువు లైన్ చూస్తున్నాను, ఏలో అసలు అలాంటి చిన్న నిలువు లైన్ ఎక్కడ లేదమ్మా. సో ఏ అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ బిలో ఉందా, చాలా చిన్నగా ఉందమ్మా. సో బి కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సిలో చూడండి, అదే ఏరియాలో ఇక్కడ మనం నిలువు లైన్ చూస్తున్నాం, సిలో కూడా చూస్తే సిలో కూడా చాలా చిన్నగా ఉందమ్మా. సో ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇప్పుడు డిలో చూడండి, నిలువు లైన్ కరెక్ట్ గా ఉంది. ఈ క్రాస్ లైన్ చూడండి, ఇక్కడ కరెక్ట్ గా ఉంది డిలో. నెక్స్ట్ ఈ క్రాస్ లైన్, ప్రాబ్లం ఫిగర్ లో ఈ క్రాస్ లైన్ ఇక్కడ డిలో చూడండి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లం ఫిగర్ లో నిలువు లైన్ చూస్తే డిలో మ్యాచ్ అవుతుంది. అంటే మనకు ఒక విషయం అర్థమైపోయిందమ్మా, దీన్ని కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసి ఇలా డ్రా చేసుకుంటే, అడ్డంగా డ్రా చేసుకుంటే ఆన్సర్ వచ్చేసింది. ఓకేనమ్మా, రైట్. ఇప్పుడు చూడమ్మా, మనం ఈ డ్రా చేసుకున్న ఫిగర్ అనేది ఇక్కడ డిలో మ్యాచ్ అవుతుందా, పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఓకేనమ్మా, సో డి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా, నేను రెడ్ బాల్ డి దగ్గర పెట్టానంటే అర్థమైంది లాస్ట్ కి డి అనేది కరెక్ట్ ఆన్సర్ అని. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్. ఓకేనమ్మా, ఆన్సర్ వచ్చేసిందా? మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్ వన్ అమ్మా. మీరు ఇక్కడ నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. ఓకేనా, ఇది లాస్ట్ క్లాస్ ఆల్రెడీ ఇలాంటివి నేర్చుకున్నా సరే ఇంకా నేర్చుకోవాల్సింది ఉంటుందమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్ వన్, జాగ్రత్తగా వినండి. ఎందుకంటున్నానంటే మీరు ఆన్సర్ ట్రై చేసేటప్పుడు మీకు రెండు ఆన్సర్ల దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు. ఇది కరెక్ట్ ఆన్సర్ ఏమో, ఇది కరెక్ట్ ఆన్సర్ ఏమో అనే విధంగా రెండు ఉంటాయి. ఎందుకంటే కొద్దిగా డిఫరెన్స్ లో ఉందమ్మా. సో మనం ఫస్ట్ ఈ క్రాస్ లైన్ చెక్ చేద్దాం. ఓకేనమ్మా, ఈ క్రాస్ లైన్ చూస్తే ఏలో కరెక్ట్ గానే ఉంది, బిలో కరెక్ట్ గానే ఉందమ్మా. ఈ క్రాస్ లైన్ సిలో కరెక్ట్ గానే ఉంది, కానీ డిలో లేదమ్మా. డిలో ఇలా వచ్చింది, చిన్న లైన్ వచ్చింది చూసారా, డిలో ఇలా వచ్చింది క్రాస్ లైన్. మనం ప్రాబ్లం ఫిగర్ లో ఈ క్రాస్ లైన్ వరకే చూస్తున్నాం. అన్ని మ్యాచ్ అవుతున్నాయా లేవో చూస్తే ఏలో కొద్దిగా డౌట్ గా ఉంది, బిలో కరెక్ట్ గానే ఉంది, సిలో కరెక్ట్ గానే ఉంది, డిలో అలాంటి క్రాస్ లైన్ లేదు. కాబట్టి డిని ఎలిమినేట్ చేద్దాం. ఓకేనమ్మా, నెక్స్ట్ థింగ్ ఏంటి, ఈ క్రాస్ లైన్. సో ఈ క్రాస్ లైన్ దగ్గర ఏ రాంగ్ ఆన్సర్ అమ్మా. ఈ క్రాస్ లైన్ దగ్గర ఏ రాంగ్ ఆన్సర్ అని చెప్పొచ్చు, కానీ డౌట్ గా ఉంటుంది మీకు. అవునమ్మా, ఈ క్రాస్ లైన్ దగ్గర నేను ఈ రెడ్ బాల్ మూవ్ చేస్తున్నానా, ఈ మూవ్ చేసే క్రాస్ లైన్ దగ్గర ఏ రాంగ్ ఆన్సర్ అని చెప్పొచ్చమ్మా, కానీ డౌట్ గా ఉంటుంది మీకు. అవునా, సో దాన్ని అలానే హోల్డ్ చేద్దాం. నెక్స్ట్ బిలో కూడా ఓకే, సిలో కూడా ఓకేనమ్మా. నెక్స్ట్ ఈ క్రాస్ లైన్ చూద్దామా, ఈ క్రాస్ లైన్ ఉంది కదా, ఇది చూద్దాం. ఏలో డౌట్ గా ఉంది. ఓకేనమ్మా, అంటే నాకు సేమ్ అనిపిస్తుంది. జనరల్ గా మన కంటి చూపుతో చూస్తే సేమ్ అనిపిస్తుంది కాబట్టి వాటన్నిటిని హోల్డ్ చేద్దాం అలానే. బిలో ఓకే, సిలో ఓకే. నెక్స్ట్ అన్న ఈ క్రాస్ లైన్ ఉందా, సో ఏలో ఓకే, బిలో చాలా చిన్నగా ఉంది చూడండి. ఆ క్రాస్ లైన్ అనేది చాలా చిన్నగా ఉంది. ఇక్కడ చూసి చెప్పచ్చమ్మా, ఏలో కరెక్ట్ గా ఉంది, బిలో మాత్రం చాలా చిన్నగా ఉంది. ఇంకొక రీజన్ తో కూడా ఎలిమినేట్ అవుతుంది బి, ఎందుకంటే ఇక్కడ నిలువు లైన్ ఉంటే ఇక్కడేమో క్రాస్ లైన్ ఉంది, అందుకనే ఈ లైన్ చిన్నగా వచ్చింది. నేను రెడ్ బాల్ పెట్టిన క్రాస్ లైన్ ప్రాబ్లం ఫిగర్ లో ఈ క్రాస్ లైన్ మ్యాచ్ కావట్లేదు, కాబట్టి బి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సి ఓకేనన్నా.
సి అనేది కరెక్టే. నెక్స్ట్ ఈ నిలువు లైన్ ఉందా, ఈ నిలువు లైన్ అనేది ఏలో పెద్దగా ఉంది, సిలో కరెక్ట్ గా ఉంది. కాబట్టి ఏ రాంగ్ ఆన్సర్, సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనమ్మా. ఎప్పుడు ఈ నిలువు లైన్ కాడ ఏ పెద్దగా ఉంది ఏలో, సిలో చిన్న కరెక్ట్ గా ఉంది కాబట్టి సి కరెక్ట్ ఆన్సర్ నాన్న. సో ఏ రాంగ్ ఆన్సర్. కానీ కొంతమందికి ఒక డౌట్ వస్తుంది, నాకు ఏ కూడా సేమ్ అనిపిస్తుంది ఏమో సార్ అని. సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్పానమ్మా, ఇది కొద్దిగా మీరు నేర్చుకోవాల్సిన విషయం ఉంది ఇక్కడ అని చెప్పాను కదా. సో అదేంటంటే ఇక్కడ మీరు ఇక్కడ చూడమ్మా, నేను రెడ్ బాల్ పెట్టిన ఈ ఈ వర్టెక్స్ పాయింట్, ఈ పాయింట్ చూడండి ఒకసారి, ఈ పాయింట్, ఈ పాయింట్ కరెక్ట్ గా ఒకదానిపైన ఒకటి ఉన్నాయి, కొద్దిగా క్రాస్ అంతే, లిటిల్ బిట్. ఓకేనమ్మా. నేను ఒకసారి మళ్ళొకసారి చెప్తున్నాను చూడండి. నేను రెడ్ బాల్ పెట్టిన ఆ వర్టెక్స్ పాయింట్ లేదంటే ఆ కార్నర్ పాయింట్, మళ్ళీ ఇక్కడ ఒక కార్నర్, ఇక్కడ ఒక టర్నింగ్ వచ్చిందమ్మా, ఇక్కడ జస్ట్ ఈ అడ్డం లైన్ ఇక్కడ టర్న్ అయింది కదా. సో ఈ పాయింట్ అబ్జర్వ్ చేయండి, ఆల్మోస్ట్ ఒకదాని పైన ఒకటి ఉన్నాయి. ఓకేనమ్మా. సో ఇక్కడ సిలో కూడా చూడండి, సిలో కూడా ఆ పాయింట్ ఒకదాని పైన ఒకటి ఉన్నాయి. ఓకేనమ్మా. సో దీన్ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా మార్చినప్పుడు, మనం పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా మారుస్తాం నాన్న, అప్పుడు ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ వచ్చినప్పుడు ఈ లైన్ ఈ రెండు పాయింట్లు ప్రాబ్లం ఫిగర్ లో ఈ రెండు పాయింట్లు ఒకదాని పైన ఒకటి ఉన్నాయి. ఇక్కడ ఈ లైన్ ఇక్కడ టర్న్ అయింది, నెక్స్ట్ ఈ లైన్ ఇక్కడ టర్న్ అయింది, కాబట్టి ఈ రెండు పాయింట్లు నేను చెప్తున్నాను. సో సిలో చూడండి కరెక్ట్ గా ఒకదాని పైన ఒకటి ఉన్నాయి. సో సి కరెక్ట్ ఆన్సర్. కానీ ఏలో చూడండి అమ్మా, ఈ పాయింట్ ఎలా ఉన్నాయో, మ్యాచ్ అవుతున్నాయా? మ్యాచ్ కావట్లేదు. ఓకేనమ్మా. సో ప్రాబ్లం ఫిగర్ లో ఈ రెండు ఒకదాని పైన ఒకటి ఉన్నాయి. ఓకే. కానీ ఇక్కడ మాత్రం ఏలో లేవునన్నా, ఈ టర్నింగ్ పాయింట్ ఒక దగ్గర ఉంటే ఈ టర్నింగ్ పాయింట్ ఇలా ఉంది, ఈ రెండు క్రాస్ గా ఉన్నాయి ఒకదానికొకటి, కాబట్టి ఏ రాంగ్ ఆన్సర్. ఓకేనమ్మా. ఆల్మోస్ట్ ఫస్టే తెలిసిపోతుందమ్మా, కానీ ప్రతి ఒక్క పార్ట్ దగ్గర డౌట్ గా ఉంటుంది, ఏలో అన్ని మ్యాచ్ అవుతున్నట్లుగానే అనిపిస్తాయి. అలాంటప్పుడు మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ రెండు పాయింట్ల విషయంలో ఏ అనేది రాంగ్ ఆన్సర్ క్లియర్ గా తెలిసిపోతుందమ్మా. ఓకేనా. సో సి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్, ఓకేనమ్మా. మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనమ్మా. సో ఎగ్జామ్ రోజు మనం చేసే ఫస్ట్ మెథడ్ ఏంటమ్మా, ఎగ్జామ్ రోజు మనం ఫస్ట్ చేసే మెథడ్ ఏంటి, దీన్ని ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా మార్చుకోవాలి. మార్చుకునేటప్పుడే మీకు తెలిసిపోతుంది, లెఫ్ట్ సైడ్ లైన్ పెద్దగా ఉంది. ఓకేనమ్మా. లెఫ్ట్ సైడ్ లైన్ పెద్దగా ఉంది, ఈ లైన్ చిన్నగా ఉంది. కాబట్టి మనం ఏం చేస్తాం, కొద్దిగా ఎక్స్టెన్షన్ చేస్తాం, ఈ లైన్ ని ఎక్స్టెండ్ చేసి ఈ విధంగా క్లోజ్ చేసుకుంటాం. ఓకేనమ్మా. ఈ విధంగా క్లోజ్ చేసుకుంటే మీకు ఆన్సర్ వెంటనే తెలిసిపోతుంది. ఎలా తెలిసిపోతుంది, కింద అడ్డం లైన్ రావాలి. ఓకేనమ్మా. కింద అడ్డం లైన్ చిన్నది వస్తుంది, ఇలా నెక్స్ట్ నిలువు లైన్ వస్తుంది. అలాంటి ఆన్సర్ ఎక్కడ ఉంది అంటే ఏలో ఉంది. ఓకేనమ్మా. ఎగ్జామ్ రోజు మనం టైం వేస్ట్ చేయం, మనం షార్ట్ కట్ మెథడే ఫాలో అవుతాం. కానీ షార్ట్ కట్ మెథడ్ కూడా కన్ఫ్యూజ్ చేసినప్పుడు అసలు విషయం నేర్చుకోవాలి అని చెప్పి మీకు అన్ని క్లాసులలో చెప్పడం జరిగింది. సో అసలు కంటెంట్ నేర్చుకోవాలి, నేర్చుకున్న తర్వాతనే షార్ట్ కట్ నేర్చుకోవాలి ఎప్పుడైనా, ఏ సబ్జెక్ట్ అయినా సరే. అవునా. సో అందుకని మన సబ్జెక్ట్ ని డీటెయిల్ గా నేర్చుకుంటాం. కానీ ఎగ్జామ్ రోజు మాత్రం మీరు ఏం చేస్తారు, డైరెక్ట్ గా షార్ట్ కట్ మెథడే వాడాలి, డైరెక్ట్ గా దీన్ని ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా మార్చుకోవాలి. మార్చుకోగానే వెంటనే ఆన్సర్ కనిపిస్తుందమ్మా, మీకు ఏలో ఆన్సర్ కనిపిస్తుంది. ఎందుకంటే కింద అడ్డం లైన్ వచ్చి, ఓకేనమ్మా, మిగిలిన డయాగ్రామ్ ఉన్న ఫామ్ ఒకటే ఉంది ఇక్కడ, ఆ ఫామ్ లో ఏలో మాత్రమే ఉంది. మనం కింద అడ్డం లైన్ గీయాలనే విషయం మనకి ఎలా తెలుస్తుంది మరి అంటే, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లైన్ లెంత్ ని చూడండి, కింద ఉన్న అడ్డం లైన్ ని చూడండి. ఓకేనమ్మా. ఇది ఎక్కువగా ఉంది, ఇది చిన్నగా ఉంది, కాబట్టి దీన్ని కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసి, ఓకేనమ్మా, దీన్ని కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసి కొద్దిగా పైకి డ్రా చేస్తే సరిపోతుంది అన్న విషయం తెలిసిపోతుంది మనకి. సో కింద అడ్డం లైన్ వచ్చిన డయాగ్రామ్ ఒకటే ఉందమ్మా మనకి, ఏలో మాత్రమే ఉంది. బిలో క్రాస్ గా ఉంది, సిలో చాలా పెద్దగా ఉంది, డిలో చాలా పెద్దగా ఉంది. కాబట్టి ఏ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి మనం ఫస్ట్ డిసైడ్ కావచ్చు. ఓకేనమ్మా. సో మనం మిగిలిన పాయింట్ల ద్వారా ఒకసారి చెక్ చేసుకున్నా సరే, మనం ఒక్కొక్క క్రాస్ లైన్ చూసుకుంటాం. ఓకేనమ్మా. ఒక్కొక్క క్రాస్ లైన్ చూసుకుంటే ఏలో అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి. ఓకేనమ్మా. ఈ క్రాస్ లైన్ చూస్తే ఏలో, బిలో, సిలో, డిలో ఆల్మోస్ట్ అన్నిట్లో సేమ్ ఉన్నాయి. ఓకేనమ్మా. నెక్స్ట్ ఈ క్రాస్ లైన్ చూస్తాం, కరెక్ట్ గా ఏలో, బిలో, సిలో అండ్ డిలో
అన్ని సేమ్ ఉన్నాయన్న. ఓకేనమ్మా, అన్ని సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ క్రాస్ లైన్ చూస్తే ఓకే. నెక్స్ట్ ఏలో ఓకే, బిలో ఓకే, సిలో కూడా ఓకే, చిన్నగా ఉంది కానీ ఓకే అని చేద్దాం. డి కూడా ఓకే. నెక్స్ట్ ఈ అడ్డం లైన్ ఉందమ్మా, అడ్డం లైన్ చూస్తే ఏలో ఓకే, బిలో చిన్నగా ఉందమ్మా. సరే, డౌట్ గా ఉన్న వాళ్ళు బి కూడా కన్సిడర్ చేయండి. నెక్స్ట్ సిలో పెద్దగా ఉందమ్మా అడ్డం లైను, డిలో కూడా పెద్దగా ఉంది కాబట్టి సిని డిని ఎలిమినేట్ చేస్తాం. నెక్స్ట్ ఈ నీళ్ళు లైన్ దగ్గరికి వస్తాం. ఏలో ఓకే, బిలో ఓకే. నెక్స్ట్ నీళ్ళు లైన్ వచ్చిన తర్వాత ఎలాగో పర్ఫెక్ట్ స్క్వేర్ కి ఇలా అడ్డంగానే లైన్ ఉంటుందమ్మా, మనకు ఆ విషయం తెలుసు. ఓకేనమ్మా, నెక్స్ట్ వచ్చే లైన్ అడ్డంగానే ఉండాలి. ఏలో అడ్డంగా ఉంది, బిలో క్రాస్ గా ఉంది. ఆ రీజన్ తోటి బిని కూడా ఎలిమినేట్ చేస్తాం. అప్పుడు ఏ కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి అలా డిసైడ్ కావచ్చు. మనం ముందే తెలుసమ్మా మనకి ఏ కరెక్ట్ ఆన్సర్ అని, కానీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి చెప్పడం జరిగింది. తర్వాత ఎగ్జామ్ రోజు మనల్ని కన్ఫ్యూజ్ చేసే ఆప్షన్స్ వస్తే కూడా ఎలా చూడాలి అనే విషయం కూడా నేర్చుకోవాలి. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్ ఓకేనమ్మా, మీ ఆన్సర్ సబ్మిట్ చేయండి. ఓకేనమ్మా, సో మీరు ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ పేపర్ పీస్ అనేది లోపల కట్ అయిందమ్మా. ఈ ఏరియా లోపల కట్ అయిందంటే మనకు వచ్చే ఆన్సర్లలో పేపర్ అనేది ముందుకు రావాలి, అవునా? కానీ ఏలో చూడండి, ఇది కూడా లోపల కట్ అయింది. ఇక్కడ ఏలో ఇది కూడా లోపల కట్ అయింది. మనకి ఈ విధంగా ముందుకు రావాలి. బిలో వచ్చినట్లుగా, సిలో వచ్చినట్లుగా, డిలో వచ్చినట్లుగా పేపర్ ఈ రెండు అనేది ముందుకు రావాలి, ఆ రెండు లైన్లు అనేది. ఎందుకంటే ఇది లోపల కట్ అయింది కాబట్టి, ఈ ఏరియా లోపల కట్ అయిందంటే మనకు వచ్చిన ఆన్సర్ల పేపర్ ముందుకు కనపడాలి, క్లియర్ గా ముందుకు వచ్చినట్లుగా ఉండాలి. కానీ సిలో చూడండి, ఏలో చూడండి లోపలికి వెళ్ళినట్లుగా ఉంది కాబట్టి ఏ రాంగ్ ఆన్సర్ అని చెప్పొచ్చమ్మా. సో అంతకంటే ముందు మనం చూసే మెథడ్ అయితే ఉంది కదా. ఇంకా ఈ నీళ్ళు లైన్ చూస్తాం. ఏలో ఓకే, బిలో చాలా పెద్దగా ఉంది కాబట్టి బి రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సిలో ఓకే, డిలో కూడా ఓకే. నెక్స్ట్ ఈ లెఫ్ట్ సైడ్, దీని తర్వాత ఎటు వెళ్తున్నాం మనం? లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తున్నాం. ఓకేనమ్మా, కానీ ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళిందమ్మా లైన్. మనకి ఏదైనా సరే ఇక్కడ ఉన్నట్లుగానే ఇక్కడ ఉండాలని చెప్తాం. అది లెఫ్టా రైటా క్రాసా ఏదైనా సరే ఇక్కడ ఎలా ఉంటే ఇక్కడ కూడా అలానే ఉండాలి. సో ఇక్కడ లెఫ్ట్ కి లోపల కట్ అయింది, ఇక్కడ నుంచి లెఫ్ట్ కి కట్ అయింది, కానీ ఇక్కడేమో రైట్ కట్ అయింది. ఇక్కడేమో లోపల కట్ అయింది ఏరియా, ఇక్కడ కూడా లోపలికే కట్ అయింది కాబట్టి ఏ రాంగ్ ఆన్సర్. ఓకేనమ్మా, సో ఇప్పుడు బిలో చూద్దాం, కరెక్ట్ గా ఉంది. నెక్స్ట్ సిలో చూద్దాం, కరెక్ట్ గా ఉంది. డిలో చూద్దాం, కొద్దిగా ఎక్కువగా అనిపిస్తుంది, కానీ మనం ఏం చేద్దాం, డౌట్ గా ఉంటే రెండు ఉంచుతాం అలానే. ఓకేనమ్మా, ఇప్పుడు మీరు ఒకసారి ఈ సి అండ్ డి ఆప్షన్ అబ్జర్వ్ చేయండి అమ్మా. సి అండ్ డి ఆప్షన్ అబ్జర్వ్ చేయండి. ఆల్మోస్ట్ రెండు సేమ్ ఉన్నాయి చూడండి. ఓకేనమ్మా, ఆల్మోస్ట్ రెండు సేమ్ అనిపిస్తున్నాయి. అంటే ఎక్కడో చిన్న లెంత్ మెజర్మెంట్ లో తేడా వస్తుందమ్మా. మీరు మంచిగా అబ్జర్వ్ చేయండి. సి అండ్ డి ఈ రెండు కూడా సేమ్ ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ ఈ రెండు ఎలిమినేట్ అయిపోయాయి కాబట్టి మనం ఈ రెండింటి గురించి మాట్లాడదాం. మాట్లాడేటప్పుడు రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. ఒకే ఒక చిన్న మెజర్మెంట్ కాడ ఇక్కడ మనం కంటి చూపుతో ఆన్సర్ చెప్పేయాలమ్మా. ఓకేనా? ఎక్కడో చిన్న లెంత్ మెజర్మెంట్ కాడ ఆన్సర్ పోతుంది అనే విషయం తెలుస్తుంది. ఎక్కడ అన్నది చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ఈ నీళ్ళు లైన్ చూడండి. ఇక్కడ ఏలో ఓకే, సిలో ఓకే, డిలో ఓకే. నెక్స్ట్ ఈ అడ్డం లైన్లు ఈ రెండు చూడండి ఒకసారి. నేను ఒకేసారి రెండింటి గురించి చెప్తున్నాను. అడ్డం లైన్లు రెండు చూడండి, సిలో కరెక్ట్ గా మ్యాచ్ అవుతున్నాయి, కానీ డిలో చిన్నగా ఉన్నాయి అన్న. ఈ అడ్డం లైన్లు డిలో చాలా చిన్నగా ఉన్నాయి, మీకు చూడగానే తెలిసిపోతుంది. ఓకేనమ్మా, నేను ఈ రెడ్ బాల్ ప్రాబ్లం ఫిగర్ లో రెడ్ బాల్ దగ్గర ఎక్కడెక్కడ పెడుతున్నాను చూడండి. ఆ రెండు అడ్డం లైన్లు చూడండి ఒకసారి, ఎంత ఉన్నాయి. రెడ్ బాల్ పడుతుంది, అక్కడ ఇంకా ప్లేస్ ఉంది. ఓకేనమ్మా, లైన్ మీద రెడ్ బాల్ పెడితే ఇంకా రిమైనింగ్ ప్లేస్ కొంత మిగిలి కనపడుతుందమ్మా. ఓకేనమ్మా, కానీ మీరు డీలో చూడండి, రెడ్ బాల్ పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ ప్లేస్ ఏం కనపడలేదమ్మా, చాలా చిన్నగా ఉంది. ఈ రెండు లైన్లు, ఈ రెండు అడ్డం లైన్లు ప్రాబ్లం ఫిగర్ తో కంపేర్ చేసి చూడండి, చాలా చిన్నగా ఉన్నాయి. కాబట్టి డి రాంగ్ ఆన్సర్ అన్న, సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనమ్మా, ఆల్మోస్ట్ రెండు సేమ్ ఉన్నాయన్న. ఓకేనా? ఎవరైనా పెద్దవాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు, ఏంది రెండు సేమ్ ఉన్నాయి కదా అనేటట్లుగా. మీరే కాదు, పెద్దవాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అవుతారు. సో సి అనేది చిన్న డిఫరెన్స్ కాడ ఓకేనమ్మా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఇదేమో రాంగ్ ఆన్సర్ అవుతుంది. మాక్సిమం టైమ్స్ ఎప్పుడో ఒకసారి ఓకేనమ్మా ఆన్సర్ అదా ఇదా అని కన్ఫ్యూజ్ చేసే ఆప్షన్స్ ఎప్పుడైనా ఒకసారి ఇస్తాడమ్మా. ఓకేనమ్మా,
లాస్ట్ ఇయర్ నవోదయ ఎగ్జామ్ లో కూడా ఓకేనా 2022 నవోదయ ఎగ్జామ్ లో కూడా ఒక క్వశ్చన్కి ఆన్సర్ ఏదో అర్థం కాని విధంగా ఇచ్చాడు. అంటే కొంతమంది ఇది అనుకుంటారు, కొంతమంది అది అనుకునే విధంగా ఇచ్చాడు. సో వాళ్ళు పెట్టిన ఫైనల్కి ఏ, నవోదయ వాళ్ళు పెట్టిన ఫైనల్కి ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కానీ ఇక్కడ ఈ ప్రాబ్లం ఇది విషయంలో అవసరం లేదమ్మా. ఇది కరెక్ట్ ఆన్సర్, ఇది రాంగ్ ఆన్సర్, ఎందుకంటే చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్. ఓకేనమ్మా, ఆన్సర్ వచ్చేసిందా? దీనికి చాలా తక్కువ టైం ఇచ్చానమ్మా మీకు, ఎందుకన్నది కూడా చెప్తాను చూడండి. మీ ఆన్సర్ సబ్మిట్ చేశారా? ఓకేనమ్మా. సో ఇక్కడ మనం ఎగ్జామ్ రోజు కంపేర్ ఎలా చూస్తున్నామంటే, ఫస్ట్ ఏం చేస్తామమ్మా, మనం ఈ నిలువు లైన్ చూస్తాం. ఏలో కరెక్ట్గా లేదు, బిలో కరెక్ట్గా లేదు. ఫస్ట్ ఈ రెండింటిని అయితే ఎలిమినేట్ అని చేస్తాం. ఓకేనమ్మా. ఇప్పుడు ఈ రెండిట్లో ఒకటే కరెక్ట్ ఆన్సర్. ఇలా సిలో ఓకే, డిలో ఓకే, ఇలా అన్నిటిని చూస్తూ వెళ్తే ఈ రెండిట్లో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అనే విషయం తెలుస్తుందమ్మా మనకి. ఎందుకంటే ఈ రెండు రాంగ్ ఆన్సర్. ఎందుకంటే ఈ నిలువు లైన్ కాడ ఓకేనమ్మా, ఈ నిలువు లైన్ దగ్గర తెలిసిపోతుంది ఏలో లేదు, బిలో క్రాస్ గా ఉంది, కాబట్టి ఈ రెండు రాంగ్ ఆన్సర్. కానీ మనం లెంత్ కంపేర్ చేసి చూస్తూ వెళ్తే ఈ సిలో డిలో అన్ని ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయనన్న. కానీ ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయండి అమ్మా, సిలో కింద ఈ బాటం లైన్ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. మనం ప్రాబ్లం ఫిగర్ లో చూద్దాం. ఇది నిలువు ఈ లైన్ ఇంత ఉందమ్మా, అడ్డం లైన్ ఇంత ఉంది. అంటే నిలువు లైన్ పెద్దగా ఉంది, అడ్డం లైన్ చిన్నగా ఉంది. అంటే దీన్ని కరెక్ట్ గా చేయడానికి మనం ఏం చేస్తాం, కొద్దిగా లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇంకొద్దిగా లైన్ డ్రా చేసుకుని ఇలా క్లోజ్ చేస్తే సరిపోతుంది. ఓకేనమ్మా. సో ఇలాంటి ఆన్సర్ ఎక్కడ ఉంది, సిలో ఉందా, డిలో ఉందా చూడండి. సిలో కింద లైన్ చూడమ్మా, చాలా లెంతీగా ఇచ్చాడు. మనకి ప్రాబ్లం ఫిగర్ లో ఈ లైన్ కంటే ఈ లైన్ కొద్దిగానే చిన్నగా ఉంది. ఎంత చిన్నగా ఉంది, ఈ కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తే ఈ రెండు ఈక్వల్ గా అవుతాయి. ఈ నిలువు లైన్ అడ్డం లైన్ ఈక్వల్ గా కావాలంటే కొద్దిగా ఎక్స్టెన్షన్ చేస్తే సరిపోతుంది అని చెప్పి దీన్ని డ్రా చేసుకుంటే వెంటనే తెలిసిపోతుందమ్మా డి కరెక్ట్ ఆన్సర్ అని. ఓకేనమ్మా. ఓకే, డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్. ఓకేనమ్మా, మీ ఆన్సర్ సబ్మిట్ చేయండి. మనం ఎక్కువ పిక్చర్స్ ప్రాక్టీస్ చేయాలన్నా, ఈజీ వాటి కూడా ఎక్కువ టైం అవసరం లేదని, లాస్ట్ క్లాస్ కాబట్టి ఎక్కువ పిక్చర్స్ ప్రాక్టీస్ చేయాలి మనం. సో ఇక్కడ వెంటనే ఆన్సర్ వచ్చేస్తుందమ్మా, సింపుల్ గా వెంటనే వచ్చేస్తుంది. ఎందుకు అంటేనంటే మీరు ఈ 3 సైడ్స్ చూడండి ఒకసారి, 3 సైడ్స్ సేమ్ ఉన్నాయి. ఓకే, మనం ఏం చేస్తాం, ఒక్కొక్క లైన్ ని కంపేర్ చేసి చూస్తూ వెళ్ళిపోతాం. మనం ఎలా చూస్తాం, ఈ రౌండ్ సర్కిల్ లాంటి షేప్ కరెక్ట్ గా ఉందా, ఏలో బిలో సిలో డిలో ఓకే ఉంది. నెక్స్ట్ ఈ లైన్ చూస్తాం, చూస్తే ఓకేనమ్మా, ఏలో పెద్దగా ఉంది, బిలో కరెక్ట్ గా ఉంది, సిలో కూడా కరెక్ట్ గానే ఉన్నట్టు అనిపిస్తుంది, డిలో కూడా కరెక్ట్ గానే అనిపిస్తుంది. ఎప్పుడు మనం ఈ ఒక్క లైన్ చూస్తున్నాయి. ఓకేనా. సో ఇలా చూస్తే ఆన్సర్ తొందరగా రాదు నాన్న. ఓకేనా, ఎలిమినేట్ చేసుకుంటూ పోతే రాదు. మనకి ఒక విషయం అర్థమైంది, మూడు వైపులా కరెక్ట్ గా ఉంది కాబట్టి ఒకవైపు దీన్ని క్లోజ్ చేస్తే సరిపోతుంది కదా. ఓకేనమ్మా. సో నేను ఈ చిన్న లైన్ డ్రా చేశాను. ఇప్పుడు ఈ చిన్న లైన్ తోటి ఆన్సర్ వస్తుంది మనకి. ఈ షేప్ లో లోపల ఒక షేప్ ఉంది కన్నా, ఇలా స్ట్రైట్ లైన్, ఒకటే స్ట్రైట్ లైన్, మనకి ఎక్కువ ఉండకూడదమ్మా, ఒకటే స్ట్రైట్ లైన్ ఉండాలి. ఇచ్చిన ప్రాబ్లం కాకుండా, ఇచ్చిన ఈ రెండు క్రాస్ లైన్లు కాకుండా ఒకటే స్ట్రైట్ లైన్ ఉండాలి. ఆన్సర్ ఎక్కడ ఉందని చూస్తే బిలో ఉందమ్మా. ఈ రెండు క్రాస్ లైన్లు కాకుండా ఒకటే నిలువు లైన్. ఇక్కడ మనం క్లోజ్ చేసాం, దీన్ని క్లోజ్ చేసిన తర్వాత దీని వరకే చూడండి అని చెప్తాను నేను. ఓకేనా. సో ఈ పార్ట్ వరకే మనం చూస్తే దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా మారవటం కొరకే దీన్ని నేను ఇక్కడ డ్రా చేశాను. సో డ్రా చేసిన తర్వాత ఈ షేప్ చూస్తే మనకి ఇలాంటి నిలువు లైన్ ఓన్లీ ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది, బిలో మాత్రమే కనిపిస్తుంది కదా. సో బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే చిల్డ్రన్, నెక్స్ట్ వన్. ఓకేనమ్మా, మీ ఆన్సర్ సబ్మిట్ చేయండి. ఓకేనమ్మా.
మీరు ఎగ్జామ్ రోజు ఈ ప్రాబ్లం రాగానే ఏం చూడాలి మీరు? అడ్డం లైను, నిలువు లైను 2 మ్యాచ్ అయితున్నాయి. కాబట్టి దీన్ని ఇలా ఈ లైన్ ఇలా ఎక్స్టెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? అడ్డం లైన్‌ని ఇక్కడి నుంచి ఎక్స్టెన్షన్ చేస్తాం. నిలువు లైన్‌ని ఇక్కడి నుంచి ఎక్స్టెన్షన్ చేస్తాం. చేస్తే మీకు ఆన్సర్ కనిపిస్తుంది. ఎక్కడున్న విషయం కూడా తెలిసిపోతుంది. ఎక్కడుందమ్మా? సిలో ఉంది. ఓకేనమ్మా? సిలో అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు లైన్ టు లైన్ కంపేర్ చేసి చూసినా తెలిసిపోతుందమ్మా. మీరు మామూలుగా అయితే ఈ అడ్డం లైను, ఈ నిలువు లైన్ చూస్తే స్క్వేర్‌కి 2 సైడ్స్ ఇచ్చాడు. మిగిలిన 2 సైడ్స్‌ని మనం డ్రా చేయాలి. డ్రా చేయాలంటే ఈ అడ్డం లైన్ ఆల్రెడీ ఉంది కాబట్టి దీన్ని కొంచెం ఎక్స్టెన్షన్ చేసి, ఈ నిలువు లైన్ కొంచెం ఎక్స్టెన్షన్ చేస్తే ఇలా పర్ఫెక్ట్‌గా స్క్వేర్‌గా అయిపోతుంది ఇది. సో, పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా మార్చిన తర్వాత మీకు ఆన్సర్ కనపడాలి. ఎక్కడ కనిపిస్తుందమ్మా? సిలో కనిపిస్తుంది. మీకు ఇంకా డౌట్ ఉంటే మనం ఏం చేస్తాం? మన మెథడ్ అయితే ఉంది కదమ్మా! అడ్డం లైన్‌ని చూడాలి. తర్వాత ఈ లైన్ చూడాలి. తర్వాత ఈ లైన్ చూస్తాం. ఇలా ఒక్కొక్క దాన్ని చూస్తే మనకి ఈ 3 ఎలిమినేట్ అవుతాయి. ఆటోమేటిక్‌గా ఎలిమినేట్ అవుతాయి. సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు స్క్రీన్ షాట్ తీసుకొని అవసరమైతే క్లాస్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనమ్మా? ఒక్కొక్క లైన్‌ని కంపేర్ చేసి చూస్తే ఓకేనా? ఈ లైన్‌ని కంపేర్ చేసినప్పుడు ఏ రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకేనమ్మా? ఈ లైన్‌ని కంపేర్ చేసినప్పుడు, ఈ క్రాస్ లైన్‌ని కంపేర్ చేసినప్పుడు ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ క్రాస్ లైన్ చూసినప్పుడు ఈ నిలువు లైన్ ఉందమ్మా? ఇది చూసినప్పుడు డి రాంగ్ ఆన్సర్ అవుతుంది. అలా 3 రాంగ్ ఆన్సర్ అవుతాయమ్మా. సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ వన్. ఇది కొద్దిగా ఇంపార్టెంట్ వన్ అమ్మా. ఓకేనమ్మా? కొంచెం ఎక్కువ టైమ్ ఇచ్చాను. ఎందుకన్నా చెప్తాను నేను. సో, మీ ఆన్సర్ సబ్మిట్ చేయండి. సెండ్ చేయండమ్మా. జనరల్‌గా ఏం చేస్తామమ్మా? మనం ఇలా ఇస్తే మనకి ఈ 3 వైపుల లైన్స్ మ్యాచ్ అవుతున్నాయి. 3 వైపుల లైన్స్ కరెక్ట్ గానే ఉన్నట్లుగా అనిపిస్తున్నాయి. మనం ఏం చేస్తాం? ఈ కొద్దిగా లైన్‌ని క్లోజ్ చేస్తాం. ఓకేనమ్మా? మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్‌లో ఒకటి ఇలానే చేసాం మనం. మనకి ఈ 3 వైపులా కూడా సేమ్ అనిపిస్తుంది. ఈక్వల్‌గా ఉంది కాబట్టి ఫోర్త్ సైడ్ కూడా ఈక్వల్‌గా డ్రా చేస్తే సరిపోతుంది అని చెప్పేసి నేను ఇలా డ్రా చేసి చూసానమ్మా. ఇలా డ్రా చేస్తే ఇలాంటి ఆప్షన్ ఉందా ఆన్సర్‌లో? అంటే కేవలం ఇది మాత్రమే ఉండాలి. ఈ రిమైనింగ్ పార్ట్ మర్చిపోండి మీరు. మర్చిపోయి ఇక్కడి నుంచి నేను రెడ్ బాల్ మూవ్ చేసే ఏరియా వరకే చూడండి. ఈ పార్ట్ వరకు ఉన్న ఆప్షన్ ఎక్కడైనా ఉందా అంటే లేదు నాన్న. అంటే దీన్ని క్లోజ్ చేస్తే సరిపోదు అన్న విషయం తెలిసిపోతుంది మనకిక్కడ. ఓకే. సరే అంటే అప్పుడు ఏం చేయాలి మరి? దీన్ని ఇటువైపు కొంచెం ఎక్స్టెండ్ చేయాలి. ఓకేనా? ఇటువైపు కొద్దిగా ఎక్స్టెండ్ చేయాలి. అప్పుడు దీన్ని క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేయాలి. ఓకేనమ్మా? ఇలా క్లోజ్ చేసి చూసుకోండి ఆన్సర్ మీకు కనిపిస్తుంది. ఓకేనమ్మా? ఎగ్జామ్ రోజు మనం లైన్ టు లైన్ ఇలా కంపేర్ చేసి చూడం. ఓకేనా? ఈ లైన్ ఎలా ఉంది? ఆ లైన్ ఎలా ఉంది? అని చూడం నాన్న. దీన్ని పర్ఫెక్ట్‌గా ఆన్సర్ తొందరగా రావాలంటే ఏం చేస్తాం? మనం పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా మారుస్తాం. మారుద్దామని నేను ఫస్ట్ ఇక్కడే డ్రా చేశానమ్మా. దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా మార్చి చూసాను. చూస్తే ఇలాంటి ఆప్షన్ ఎక్కడా లేదు. అంటే మనకు ఒక విషయం అర్థమైంది. ఈ లైన్ కొద్దిగా ఎక్స్‌టెన్షన్ చేసి ఇంకొంచెం పెద్ద స్క్వేర్ లాగా మారుస్తున్నాం. గుర్తుంచుకోండమ్మా దీన్ని. ఇంకొంచెం పెద్ద స్క్వేర్ లాగా మార్చి చూడండి. మీకు ఆన్సర్ ఎక్కడ కనిపిస్తుంది? డీలో కనిపిస్తుంది. ఓకేనమ్మా? సో, మీకెలా తెలుస్తుంది అంటే ఈ నిలువు లైన్ కాడ ఓకేనా? ఆల్రెడీ ఇది చిన్నగా ఉంది కాబట్టి దీన్ని కంపేర్ చేసి చూడడం మనకు అవసరం లేదు. నెక్స్ట్ ఈ లైన్ కాడ ఈ లైన్‌ని కంపేర్ చేస్తే బి రాంగ్ ఆన్సర్ అని తెలిసిపోతుంది. ఓకేనమ్మా? సో, నెక్స్ట్ ఈ అడ్డం లైన్ ఉందా? ఈ అడ్డం లైన్ కాడ సి రాంగ్ ఆన్సర్ అని చెప్పి తెలిసిపోతుంది. సో, ఇలా ఈ 3 కూడా రాంగ్ ఆన్సర్ అవుతాయి. మీరు లైన్ టు లైన్ కంపేర్ చేసినప్పుడు తెలిసిపోతుందమ్మా. సో, ఇక్కడ మరి నేర్చుకోవాల్సిన విషయం ఏందంటే ఈ ప్రాబ్లమ్ వరకు కొత్తగా మనం నేర్చుకున్నది ఏందంటే ఇచ్చింది ఆల్రెడీ స్క్వేరే. కానీ క్లోజ్ చేస్తే ఆన్సరు ఎక్కడ లేదు. కాబట్టి ఈ స్క్వేర్‌ని కొంచెం పెద్ద స్క్వేర్ లాగా మారుస్తున్నాం. అంటే ఇటు కొద్దిగా ఎక్స్టెన్షన్ చేస్తున్నాం. ఇటు కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసి దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా మార్చి చూస్తే ఈ ప్రాబ్లమ్ ఈ పీస్ అనేది మీకు ఎక్కడ కనిపిస్తుందమ్మా? డీలో కరెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. చూసుకోండి ఒకసారి. డీలో పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతుంది. ఓకేనమ్మా? సో, డి ఈస్ అవర్ ఆన్సర్. మీరు క్లాస్ అయిపోయినంక ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇవి. ఓకేనా? మనకు న్యూ మోడల్‌లో కనిపిస్తున్నాయి. కంపల్సరీ చూసుకోవాలి ఒకసారి. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా? నెక్స్ట్ వన్. ఓకేనమ్మా?
మీ ఆన్సర్ సెండ్ చేయండి. ఓకేనమ్మా. సో మనకి ఎగ్జామ్ రోజు మన మెథడ్ అయితే ఉంది కానన్నా, దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా డ్రా చేసుకునే మెథడ్ అయితే ఉంది. సో ఆన్సర్ ఆల్రెడీ వచ్చేసింది అలా డ్రా చేసుకుంటే. ఏంటమ్మా, సి అనేది మన ఆన్సర్. దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా మార్చుకుంటే సి అనేది మన ఆన్సర్. సో మనం అలా కన్ఫ్యూజ్ గా ఉన్నాము అనుకుంటే మాత్రం ఏం చేయాలి, ఒక్కొక్క లైన్ ని కంపేర్ చేసి చూడండి. ఏలో ఓకే, బిలో ఓకే, సిలో ఓకే, డిలో ఇలా క్రాస్ గా ఉంది, ప్రాబ్లం ఫిగర్ లో ఇలా క్రాస్ గా ఉంటే ఇక్కడేమో రివర్స్ క్రాస్ లో ఉంది కాబట్టి డి రాంగ్ ఆన్సర్. ఓకేనమ్మా. నెక్స్ట్ అడ్డం లైన్ చూస్తున్నాం. ఈ అడ్డం లైన్ ఏలో ఉంది, బిలో అడ్డం లైన్ లేదు కాబట్టి బి కూడా రాంగ్ ఆన్సరే. నెక్స్ట్ బిలో సిలో ఉంది. నెక్స్ట్ ఈ క్రాస్ లైన్ ఉందమ్మా, ఈ క్రాస్ లైన్ లెంత్ చూడండి, ఏలో చిన్నగా ఉంది కాబట్టి ఏ రాంగ్ ఆన్సర్. బిలో కరెక్ట్ గా ఉంది కాబట్టి బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనం ఎగ్జామ్ రోజు అదంతా చూడనన్నా డైరెక్ట్ గా దీన్ని ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా చేత్తో డ్రా చేశాను నేను. సో ఇలా చూడగానే ఈ ఆన్సర్ మీకు కనిపిస్తుంది. ఓకేనమ్మా. ఎక్కడ కనిపిస్తుంది, డైరెక్ట్ గా సిలో కనిపిస్తుందమ్మా, డౌటే లేదు. ఓకేనా. మీకు డౌట్ గా ఉన్నప్పుడు మాత్రమే లైన్ టు లైన్ కంపేర్ చేసి చూడమని చెప్పాను. ఎగ్జామ్ రోజు మాత్రం దీన్ని ఏం లేదమ్మా, స్క్వేర్ లాగా మార్చుకుని చూడటమే. పెన్సిల్ స్క్వేర్ వాడాలి, డైరెక్ట్ గా పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా మార్చుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పెన్సిల్ అనేది ఓఎంఆర్ షీట్ మీద స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని ఇస్తాడు. ఓకేనా. సరే, మనం ఆన్సర్ ని లైన్ టు లైన్ కంపేర్ చేసి చూస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. మనం కేవలం ఇక్కడ మాత్రమే మన పెన్సిల్ వాడతాం లేదా పెన్ను. ఓకేనమ్మా. సో నో ప్రాబ్లం, పెన్ను వాడుకుని కూడా ట్రై చేయొచ్చు. కానీ పెన్సిల్ అయితే ఏంటంటే వెంటనే ఎరేజ్ చేయొచ్చు. వాళ్ళు ఇన్విజిలేటర్ ఏమన్నా అన్నా కానీ పెన్సిల్తో మనం డ్రా చేసుకుంటాం, వెంటనే ఎరేజ్ చేస్తాం, స్పీడ్గా అయిపోతుంది. లైట్ గా ఇట్లా డ్రా చేసి చూసుకుంటే తెలిసిపోతుంది. ఓకేనమ్మా. సో సి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్. ఓకేనమ్మా. డ్రా చేసిన తర్వాత ఎవరికైనా ఆన్సర్ కనిపించిందా? డ్రా చేసిన తర్వాత మీకు ఆన్సర్ కనిపించాలి. ఎక్కడ ఉందండి ఆన్సర్? ఓకేనా. సిలో ఉందమ్మా ఆన్సర్, సిలో ఆన్సర్ ఉంది. ఓకేనా. సి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనమ్మా. నేను వీటి గురించి పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. సో లాస్ట్ క్లాస్ ఎక్కువ పిక్చర్స్ ప్రాక్టీస్ చేయాలని చెప్పి కూడా. ఓకేనమ్మా. మీరు స్క్రీన్ షాట్ ఎలాగో తీసుకుంటారు కాబట్టి లైన్ టు లైన్ కంపేర్ చేసి చూడండి, తెలిసిపోతుందమ్మా ఏదేది ఎక్కడెక్కడ రాంగ్ ఆన్సర్ అనే విషయం. ఓకేనా. సో సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకేనమ్మా. నెక్స్ట్ వన్. ఓకే చిల్డ్రన్, ఆన్సర్ వచ్చేసిందమ్మా. మీరు ఒక్కొక్క లైన్ ని కంపేర్ చేసి వెళ్ళాలమ్మా ఎప్పుడైనా. ఓకేనా. సో మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఈ చిన్న అడ్డం లైన్ చూస్తాం. చిన్న అడ్డం లైన్ ఉందమ్మా ఇక్కడ, చూసారా? ఇక్కడ ఈ నీళ్ళు లైన్ తర్వాత చిన్నగా అడ్డం లైన్ ఉందమ్మా, ఏలో లేదు చూడండి, ఏలో లేదు కాబట్టి ఏ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ బిలో ఉందా, బిలో చిన్న అడ్డం లైన్ ఉంది. ఓకే, సిలో ఉంది, నెక్స్ట్ డిలో ఉంది. ఇలా చూస్తూ వెళ్ళిపోతానన్నా, ఇలా చూస్తూ వెళ్ళిపోతే ఓకేనా ఈ లైన్లు ఉంటాయి. నెక్స్ట్ ఈ లైన్ ఇది ఒక ఓకేనా శివలింగం లాగా ఉంది కదా, ఇలా వచ్చింది ఒక కర్వ్ షేపు. సో బిలో ఉంది, కానీ సిలో చూడమ్మా చాలా పెద్దగా ఉంది, సిలో అడ్డంగా వెడల్పుగా ఉంది, హైట్ తక్కువగా ఉంది. ఓకేనమ్మా. కాబట్టి సి కూడా రాంగ్ ఆన్సర్ అని చెప్పి తీసేస్తాం. నెక్స్ట్ డిలో సన్నగా ఉంది కానీ డౌట్ గా ఉంటే ఉంచుతాం దాన్ని. నెక్స్ట్ ఈ అడ్డం లైన్ చూస్తాం అమ్మా, అడ్డం లైన్ చూస్తే ఓకేనా అడ్డం లైన్ బిలో మ్యాచ్ అవుతుంది, డిలో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఈ క్రాస్ లైన్ పైకి చూడాలమ్మా, ఇలా క్రాస్ లైన్ పైకి ఉండాలి, సిలో కరెక్ట్ గా ఉంది, డిలోనేమో క్రాస్ లైన్ కిందగా ఉంది కాబట్టి డి రాంగ్ ఆన్సర్ అవుతుంది. అలా స్పీడ్ గా చూస్తామమ్మా, మనం ఇప్పుడు ఎలా స్పీడ్ గా చెప్పుకున్నామో అంతకంటే స్పీడ్ గా చూస్తాం ఆన్సర్ కి. ఓకేనమ్మా. సో బి ఈస్ అవర్ ఆన్సర్.